హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, రాజ్ తరుణ్ ఇష్యూ రోజుకో మలుపు తిరగటం చూస్తున్నారు. అయితే రీసెంట్గా శేఖర్ భాషపై దాడి చేయటం, అతను హాస్పిటల్లో ఉండటం కూడా మనం చూస్తున్నాము. ఇది ఇంకే ఎక్కడి వరకు వెళ్తుంది? దీనిలోనే హర్యానాని తీసుకురావటం జరిగింది. హర్యానాకు కూడా రాజ్ తరుణ్ వల్ల ప్రెగ్నెన్సీ అబార్షన్ అయింది అని చెప్పేసి ఇంకొక విషయం బయటికి రావటం జరుగుతుంది. ఎలా చూడొచ్చు అంటారు మేడం? ఇది ఒక దరి అంతు లేని సిరీస్ లాగా సాగుతుంది. ఒకళ్ళు మొదలు బయటకు వచ్చి ఒక కంప్లైంట్ చెప్పారు, దానికి అతను ఒక సమాధానం చెప్పాడు. ఆ తర్వాత అతను అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. అతని తరఫున ఇంకొక అతను వచ్చాడు, శేఖర్ భాష వచ్చి ఇంకా ఆయన మాట్లాడటం మొదలెట్టితే ఈ రోజుకి రాజ్ తరుణ్ రావట్లేదు బయటికి, శేఖర్ భాషనే మాట్లాడుతున్నాడు. శేఖర్ భాష కూడా ఎంత దూరం వెళ్ళాడంటే పురుష కమిషన్ వేయిస్తాను అనేదాకా వెళ్ళాడు. సరే, అది అలా ఉంటే ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు ఈ మధ్యలో వాళ్ళ తరఫు లాయరు వీళ్ళ తరఫు లాయరు వచ్చేసేసి ఇది అంతా ఈ జుట్లు పట్టుకొని పీక్కోవడం ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఇవాళ మీడియా కూడా డివైడ్ అయిపోయి ఒక ఛానలు లావణ్యాన్ని, ఇంకొక ఛానలు రాజ్ తరుణ్ణి వెనకేసుకొచ్చేలాగా మీడియా కూడా అయిపోయింది. అంటే ఒక రకంగా చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఛానల్స్ వాళ్ళు కూడా పండగ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి, ఛానల్స్ కూడా ఖచ్చితంగా పాటించాలి. అవి ఏంటంటే, ఏ కంటెంట్ పెట్టాలి, ఏ కంటెంట్ పెట్టకూడదు, ఎవరి ఆత్మగౌరవానికైనా భంగం కలిగేలాగా ఉన్న వీడియోలు పెట్టొచ్చా లేదా అనేది ఒక్క నిమిషం ఆలోచించుకో. నీకు వ్యూవర్షిప్ ఎంత వస్తుంది తర్వాత విషయం. ఇప్పుడు లావణ్య రిలీజ్ చేస్తున్న వీడియోలు చూస్తూ ఉంటే, ఆమె చేస్తున్న అభియోగాలు చూస్తూ ఉంటే వాస్తవాలు కావచ్చు. నీకెవరిచ్చారు రైట్? అసలు వాళ్ళ పేర్లు తీసుకొచ్చే రైట్ లేదు నీకు. నువ్వు ఎంతవరకు కన్ఫైన్ కావాలి? నిన్ను రాజ్ తరుణ్ మోసం చేశాడు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు, కేసు పెట్టు, కేసు ఫైల్ అయ్యేలాగా తిరుగు పోలీసుల చుట్టూ, వాళ్ళ మాట వినకపోయినా కానీ వినిపించుకునేలాగా అడిగిన ఆధారాలు సంపాదించు, చట్టానికి కేసును అప్పగించు. ఇంక తర్వాత ఎందుకు మాట్లాడాలి? ఈ విధంగా మాట్లాడు. నువ్వు మాట్లాడావని అటువైపు మాట్లాడారని నీ వైపు వాళ్ళు ఇవాళ ఒక మీడియాలో వీడియోస్ అన్నీ కూడా బూతుల పంచాంగంలాగా అయిపోయింది. అసలు ఈ వీడియోలు చిన్నపిల్లలు చూస్తారు, ఇంట్లో అందరూ చూస్తారు. అసలు ఎట్లా అర్థం చేసుకుంటారు దీన్ని, ఏమనుకుంటారు దీన్ని అనేది లేకోకుండా ఇవాళ అసలు చాలా మామూలుగా కిళ్ళి అన్నంత ఈజీగా డ్రగ్స్ గురించి మాట్లాడేస్తున్నారు. సరే, టాపిక్ వచ్చింది, మాట్లాడుతున్నారు. అసలు బెడ్రూమ్ విషయాలు, పర్సనల్ ఇష్యూస్, పర్సనల్గా మాట్లాడిన ఇష్యూస్, ఒక అమ్మాయి డ్రగ్స్ తీసుకొని ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్ని నువ్వు బయటికి తీసుకురావటం, అలాగే నువ్వు కొన్ని సందర్భాల్లో దెబ్బతినున్న పరిస్థితుల్లో నువ్వు ఎలా మాట్లాడావో వాళ్ళు బయటికి తీసుకురావటం. మీరు వాళ్ళు చేసుకోండి, మీడియా పర్మిట్ చేసినంత వరకు. ఇప్పుడు ఈ ప్రీతిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ఆ ప్రీతి వీడియోలన్నీ ఇప్పుడు మొన్న అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడి కేసు పెట్టిందని ఇదంతా. అసలు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ లావణ్య ఒకదానికి సమాధానం చెప్పాలి. లావణ్య కానీ రాజ్ తరుణ్ కానీ ఇద్దరే కారణం ఈ మొత్తానికి. ఆ ఇల్లు ఒక డెన్నులాగా తయారు చేసి ఆ ఇంటికి వీళ్ళందరూ వచ్చేలాగా చేసి ఆ పార్టీలు చేసుకోవడము, తాగడము, తందనాలు ఆడడము, మ్యూజిక్ పెట్టుకోవడం, డాన్సులు వేసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి తీసుకోవడం, ఇంకా ఆ తర్వాత ఇంకా కార్యకలాపాలు చేయడం నీ ఇంట్లోనే వాళ్ళు చేశారు. ఎవరు? ఈ ప్రీతి. పోనీ నువ్వు బయట పెట్టిన వీడియోనే చేస్తే నువ్వు అసలు వీడియో ఎట్లా తీసావు? ఎందుకు తీసావు వీడియో? అంటే ఏం ఆశించి నువ్వు ఏ రహస్యాలు భద్రపరుచుకొని ఎప్పుడు కావాల్సింది అప్పుడు విసురుదామని నువ్వు చేసావు అంటే ఇది కుట్రపూరిత మనస్తత్వం అంటారు. నేను కుట్రపూరిత మనస్తత్వం ఒకటే కూడా అనను. ఇంకా ముందుకెళ్తే మానసికంగా
సరిగా లేని వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు. అసలు రెండో వాళ్ళ రహస్యాల పట్ల నీ కుతూహలం ఏంటి? ఆ రహస్యాల్ని నీ చేతిలో పెట్టుకొని అవసరమైనప్పుడు విష్ణు చక్రాలు భూచక్రాల్లాగా వేయడం ఏంటి? అసలు బాణాలు వేసినట్టు వేయడం ఏంటి? ఎందుకు వేస్తున్నావు? ఏ ప్రయోజనం ఆశించి నువ్వు చేస్తున్నావు? మరి ఇవన్నీ ఇంత తతంగం జరుగుతుంటే, తన ఇంట్లోనే జరుగుతుంటే రాజసరుణ్ ఎందుకు నోరు మూసుకుని ఉన్నాడు? ఇవాళ ఒక దొంగలాగా వెళ్ళి ఒక లోపల అండర్ గ్రౌండ్లో కూర్చోవాల్సిన అవసరం ఏంటి? నువ్వు పెంచి పోషించిన మొక్కే. మీ ఇద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి 2 గంజాయి మొక్కలు పెరిగినాయి అని చెప్తాను నేను. నేనేమి రాజసరుణ్ ఏం తక్కువడు కాదు. రాజసరుణ్ ఇంట్లోనే జరిగింది ఇదంతా. నువ్వు ఎందుకు చేయనిచ్చావు? నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు? ఇంత చేసి ఇప్పుడు ఎవరెవరికో ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంది. ఎస్, ఆ అమ్మాయి నేను తీసుకున్నానని చెప్తుంది. నేను రీహాబ్కి వెళ్ళాను, నేను బాగుపడ్డానని చెప్తుంది. అసలు నీ ఇంట్లో ఎందుకు ఉంచుకున్నావు? నీ ప్రయోజనం ఏంటి అని లావణ్యని అడిగితే సమాధానం ఏం చెప్తుంది చెప్పండి? అసలు ఈ పాటికి ఎప్పుడోనే లావణ్య మీద వాళ్ళ అమ్మ వాళ్ళు కేసు వేసి ఉండాల్సింది. అసలు రాజతరుణ్ కేసు వేసి ఉండాల్సింది లావణ్య మీద. నువ్వు నా ఇంట్లో వచ్చి ఉండి నాకు నచ్చని విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు అని. ఎందుకంటే ఆయన ప్రయోజనాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి మీకు నచ్చింది, బాగున్నారు. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి. ఇంకొక అమ్మాయిని హర్యానాని తీసుకొచ్చింది. హర్యానా ప్రెగ్నెంట్ అయింది, అబార్షన్ అయింది. అసలు ఈ సంగతి చెప్పాల్సింది ఎవరు? హర్యానా చెప్పాలి. లేదంటే ఎవరు చెప్పాలి? రాజతరుణ్ చెప్పాలి. లేదు అంటే హర్యానా తల్లిదండ్రులు చెప్పాలి. నువ్వెవరో చెప్పడానికి? ఇప్పుడు ఇట్లాంటిదే ఒక దరిద్ర భాగవతం ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ని 4 పెళ్ళిళ్ళు అని చెప్పి బేలంపాట పాడాడు జగన్మోహన్ రెడ్డి. విసుగు పుట్టింది ఒక రోజు అన్నాడు, చిరాకు పుట్టి, అవును నువ్వే నా 4వ పెళ్ళానివి రా కాపురానికి అన్నాడు. అప్పుడు మూసుకున్నారు నోరు. అలాంటప్పుడు కూడా నాలాంటి వాళ్ళు ఏం చెప్పారంటే, ఎంతో కొంత మాకు కొంచెం అంటే కొంచెం చట్టం తెలుసు అని చెప్తున్నాను నేను. ఎవరు మాట్లాడాలి దీనిపైన? ఆయనకు 4 పెళ్ళిళ్ళు అయినాయి అంటే 4వ పెళ్ళి చేసుకున్నప్పుడు 3వ పెళ్ళికి విడాకులు అయినాయా అవలేదా? 3వ పెళ్ళి చేసుకున్నప్పుడు 2వ పెళ్ళికి విడాకులు అయినాయా లేదా? 2వ పెళ్ళి చేసుకున్నప్పుడు 1టి పెళ్ళికి విడాకులు అయినాయా లేదా అని ఆ భార్యలు చూసుకోవాలి. ఇదేమి జాతీయ అంతర్జాతీయ సమస్య కాదు, ఒక ఇంటి వ్యవహారం. దాన్ని నువ్వెవడో మాట్లాడడానికి? నీకు ఇంకా రాష్ట్రంలో ఏం మాట్లాడడానికి వేరే పనేమి లేదా? నువ్వు గత 5 సంవత్సరాలకి ఎలగబెట్టిన ఎలగబాటు ఏంటో చెప్పరా బాబు అంటే పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఇప్పుడు సోదిలో లేకుండా పోయాడు. ఇప్పుడు లావణ్య కూడా అంతే. హర్యానా ప్రెగ్నెంట్ అయితే ఈమెకి ఏంటి నొప్పి? నువ్వు ఎవరిని చొక్కా పట్టుకోవాలి? నువ్వు నాతో 11 ఏళ్ళు సహజీవనం చేసి ఎవరంటే వాళ్ళతో తిరుగుతున్నావు అని రాజతరుణ్ చొక్కా పట్టుకో. నువ్వు పట్టుకోవడానికే కదా పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, కేసు పెట్టావు. అదేమవుతుందో చూడు. ముందు నీ వీపులో నీ వీపు వెనక ఏముందో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. నీ పైన 2 డ్రగ్స్ కేసులు ఉన్నాయి. వాటి సంగతి ఏంటో చెప్పు. నిన్ను ఎవరైనా ఇరికిచ్చారా? నీ చేతిలో కూడా డ్రగ్స్ లేకపోతే కూడా ఇరికిస్తే నువ్వెందుకు న్యాయ పోరాటం చేయలేదు? ఇలా ఇప్పుడు నీ దగ్గరనే ఇంత చరిత్ర పెట్టుకొని ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరి మీదనైనా అభాండం వేసేటప్పుడు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ పిల్ల 22 ఏళ్ల పిల్ల ప్రీతి. దాదాపు 22వ సంవత్సరంలో 2022లో నీ ఇంట్లో ఉంది. అప్పుడు ఆ అమ్మాయికి 20 ఏళ్ళు. ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నావు? ఇప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది అనుకో, ఏం చెప్తావు నువ్వు సమాధానం? అంటే ఆ అమ్మాయి కూడా ఏం చెప్తుంది? రాకపోతే నన్ను బ్లాక్మెయిల్ చేసి నా ఇంటికి నేను కారు బుక్ చేశాను రా, నాకు ఒంట్లో బాగలేదురా, అదిరా ఇదిరా అని చెప్పి నన్ను పిలిపించేవు అని ఆ అమ్మాయి చెప్తుంది. మరి దానికేంటి చెప్తావు సమాధానం? నువ్వు ప్రెగ్నెంట్ అయితే నువ్వు మీ అమ్మ బాబు ఇంటికి వెళ్ళుండు, లేదంటే మీ అమ్మ బాబుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో. ప్రీతిని ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నావు? అందుకని ఇదంతా చూస్తూ ఉంటే ఆడించేవాళ్ళు ఒకళ్ళు, ఆడేవాళ్ళు ఒకళ్ళు, చూసి వినోదం చూసేవాళ్ళు ఇంకొంతమంది అన్నట్లు ఇవాళ ఇది ఈ స్టోరీ ఇక్కడ దాకా వచ్చింది. దయచేసి ఛానల్స్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇంతకంటే చెత్తను వినిపించాలని చూడొద్దు, చూపించాలని అనుకోవద్దు. ఇంకా ఫుల్ స్టాప్ పెడితే మంచిది. లేదు అనుకుంటే మనకు టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి,
పర్వాలేదు, మన ఛానల్లో చెప్పులు పెట్టి కొట్టుకుంటే మనకి రేటింగ్ బాగుంటుంది అని అనుకుంటే రేపు పొద్దున దీనికి సంబంధించి ఏదైనా కేసులు వస్తే కూడా మీరే అనుభవించాల్సి వస్తాయి. ఖచ్చితంగా ఎవ్వరి ఆత్మాభిమానాన్ని కానీ గౌరవాన్ని కానీ భంగం చేసేలాగా మాట్లాడకూడదు. ఎవరన్నా అలా మాట్లాడితే దాన్ని ప్రసారం కూడా చేయకూడదు. బాగా చదువుకున్న వాళ్ళమని చెప్తున్నారు, లాయర్లు అని చెప్తున్నారు, ఒక శృతి మించి మాట్లాడడం కరెక్ట్ కాదు అనే ఒక ఆలోచనలో అయితే లేరు. బండబూతులు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు అనేది ఎవరికి వాళ్ళ ఆత్మసాక్షి ఉంటే గనక ఆలోచించుకోవాలి. ఇవాళ సమాజాన్ని ఇంత విషతుల్యం చేయాల్సిన అవసరం లేదు. అదొక డౌట్ ఉంది మేడం. లాయర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో అంత అసభ్య పదాలు వాడకూడదు. వీళ్ళపైన అంటే లీగల్ యాక్షన్ ఎటువంటిది ఉండదా? అసలు ఈ కేసులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వము సుమోటోగా తీసుకొని ఈ టీవీ ఛానల్స్ అన్నిటికీ నోటీసులు ఇవ్వాలి ఒకటి. రెండోది, నువ్వు ఎలాగో కేసు పెట్టావు కదమ్మా రాజ్ తరుణ్ మీద, అది చట్టం చూసుకుంటుంది, అసలు నీ డ్రగ్స్ స్టోరీ ఏంటో చెప్పు అని లావణ్య అడగాల్సిన అవసరం ఉంది. ఎవరు నీ వెనక ఎవరున్నారు నువ్వు అని అడిగి అసలు ఆ డ్రగ్స్ తీగ లాగమని మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. అవును, అది వదిలేసేసి పోలీసులు ఎందుకో కళ్ళప్పగిచ్చి చూస్తున్నారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా వింటున్నట్టున్నారు, ఈ వీడియోలన్నీ చూస్తున్నట్టున్నారు. వాళ్ళ దోవన వాళ్ళ వెనక ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ పోలీసులను కూడా మేనేజ్ చేయగలిగినంత పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ ధైర్యంతో లావణ్య ఎంత ధైర్యంగా మాట్లాడగలుగుతుంది. అది ఇది కాదు అనుకుంటే అసలు రాజ్ తరుణ్, లావణ్య వీళ్ళందరూ ఒకటే. డ్రగ్స్ విషయం బయటికి రాకోకుండా ఈ స్టోరీలన్నీ అందరి ముందు చూపించి ఇదే వినండి రామాయణ భాగవతంలాగా అని వినిపించాలనుకుంటున్నారో కూడా అర్థం కావట్లా. ఏది ఏమైనా సరే చట్టం అనేది మనకు ఒకటి ఉంది, మర్యాద గౌరవం అనేవి ఒకటి ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా. హర్యానా కూడా సీరియస్గా స్పందించి ఇంకొకళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటుంది లావణ్య. ఎవరికి వాళ్ళు ఆ పోనీలే మాట్లాడుకుని ఆ అమ్మాయి మాట ఎవరు వింటారు, ఆ అమ్మాయి మాట ఎవరు నమ్ముతారు అని అనుకుంటున్నారేమో. కానీ ఎవరో ఒకళ్ళు అయితే మట్టుకు, ఇప్పుడు మొన్న ప్రీతి బయటకు వచ్చింది, స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది, అందుకని ఇప్పుడు ఆ అమ్మాయి మీద రివెంజ్ టాక్టిక్స్ తీసుకుంటుంది. అసలు వేరే వాళ్ళ పర్సనల్ డేటా నీ దగ్గర ఉంది అంటేనే నిన్ను ఖచ్చితంగా అనుమానించాల్సింది. ఎందుకుంటుంది? మీ రహస్యాలు నా దగ్గర ఉన్నాయా? నా రహస్యాలు మీ దగ్గర ఉన్నాయా? లేవు. ఎందుకుంటాయి? ఒకవేళ అంటూ రహస్యాలు ఉంటే నా రహస్యాలు నా దగ్గర ఉంటాయి, మీ రహస్యాలు మీ దగ్గర ఉంటాయి. నువ్వు ఇంతమందిని ఎందుకు మ్యూజికల్ చైర్స్ ఆడిస్తున్నావు? అసలు రోజుకొకళ్ళు వచ్చి కూర్చుంటున్నారు చైర్లో. ఇది సమస్య ముగిసిపోతుంది అనే టైంకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. వాళ్ళపైన నువ్వు ఒక కొత్త వీడియో పెడుతున్నావు. కానీ లావణ్య ఒక్కటే మట్టుకు చేయట్లేదండి. ఇది వెనక మట్టుకు ఎవరో ఉన్నారు, ఆ ఎవరో తేలాలి. వాళ్ళు ఖచ్చితంగా డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళే అయి ఉంటారు అని నా నమ్మకం. అందుకే పోలీసులు కనీసం ఇప్పటికైనా నిద్రలేసి అసలు ఈ డ్రగ్స్ స్టోరీ ఏంటో బయటికి